సభలో నిన్న వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహించుకునేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రసంగం పుస్తకాలు చించుతుంటే వారిని జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటాడా అని స్పీకర్ ప్రశ్నించారు. సభలో నిన్న వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహ్యించుకునేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించాడని స్పీకర్ మండిపడ్డారు. తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రసంగం పుస్తకాలు చించుతుంటే వారిని జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటాడా అని స్పీకర్ ప్రశ్నించారు. బొత్స లాంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవడం సరికాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయి అన్నట్లు ప్రవర్తించడం ఎవరికీ తగదని అన్నారు. నిన్నటి వైఎస్ఆర్సీపీ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న తెలియజేశారు. సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి 3 భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 5 లక్షల రూపాయల చొప్పున డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. కాగా మంగళవారం ఉదయం కోటకు చెందిన భక్తులు శేషాచలం అడవుల్లో నడుస్తూ తలకోనకు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యంలో ఏనుగులు సదరు భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పవన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి డ్రగ్స్కు బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సిఎస్ విజయానంద సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సూచించారు. నార్కో కోఆర్డినేషన్ కు సంబంధించి మొదటి రాష్ట్ర స్థాయి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లక్ష్యంతోనే గత నవంబర్ నుండి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాలతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వీటిని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రతి విభాగం కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్కు బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, డీ అడిక్షన్ కేంద్రాలను పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సిఎస్ విజయానంద్ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా నార్కో కమిటీల సమావేశాలను కూడా క్రమం తప్పక నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి వర్చువల్గా పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి సాగు చాలా వరకు తగ్గిందని, అయితే ఒడిశా తదితర రాష్ట్రాల నుండి ఏపీ మీదుగా గంజాయి రవాణా అవుతోందని, దానిని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. గంజాయి డ్రగ్స్ సరఫరా, రవాణా చేసే అంతర్రాష్ట్ర గ్యాంగులకు సంబంధించిన డేటాబేస్ను సిద్ధం చేసి వివిధ విభాగాల సమన్వయంతో వాటి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ఇందుకు రైల్వే, రవాణా, పోస్టల్ తదితర విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో చదువుకున్న వారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరంలోని భవానీపురం సెయింట్ జాన్స్ స్కూల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్మీర, ఎంకే బేగ్ పలువురు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల విజ్ఞతతో ఆలోచించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో చదువుతున్న వారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఇక్కడ ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని, మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తోందన్నారు. మీకు ఏ సమస్యలు ఉన్నా మేము దగ్గరుండి సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో కనీసం కార్పొరేటర్ కూడా మీ దగ్గరికి రాలేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మేము ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మాకు ఎంతటి ఘన విజయం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధిక మెజారిటీతో గెలిపిస్తారని భావిస్తున్నట్లు తెలియజేశారు. మన పిల్లలకు మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే విధంగా రాజధాని మన ప్రాంతంలోనే నిర్మాణం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 5 ఏళ్ల విధ్వంస పాలన, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులను పెట్టిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పట్టభద్రులు ఓటు వేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
నగరంలోని వన్ టౌన్ నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ ఉద్యోగులను కలిసి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన చూసి ఓటు వేయాలని కోరారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులను పెట్టిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గత 8 నెలలుగా పనిచేస్తున్నటువంటి మంచి ప్రభుత్వానికి ఓటేసే నేపథ్యంలో ఈ రోజున నా ఎన్నికలో విజయం అనివార్యం కావాలని, ఆ రకమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున మన యొక్క గెలుపు ప్రగతికి గెలుపు, మన యొక్క గెలుపు అభివృద్ధికి గెలుపు, మన యొక్క గెలుపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సుస్థిర పాలనకి గుర్తు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే అని అంకె వేసి నన్ను గెలిపించమని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరటం జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి 2 కళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరం కూడా కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే మరి ఎంప్లాయీస్కి డిఏలు, ఎరియర్స్, ఫిట్మెంటు ఇచ్చింది, సిపిఎస్ రద్దు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి అందరూ దయచేసి 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటుకి 1 వేసి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరూ కూడా. మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ రిమాండ్ పొడిగించారు. రిమాండ్ గడువు ముగియడంతో వంశీని జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే వంశీని 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వంశీని కస్టడీకి తీసుకునేందుకు పటమట పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్లో ఉన్న సంగతి విదితమే. నేటితో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్గా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ను పొడిగించాలని కోర్టును పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. మరోవైపు ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో 4 సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోని విచారణ జరపాలని షరతు విధించింది. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్తున్నారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభం కానుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి 11 నిమిషాలు ఉండడం చాలా విచారకరమని వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదని విమర్శించారు. ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు? మీరు ఇచ్చిన వాగ్దానాలు అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. గెలుపు, ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.
దీంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ తదితరుల బృందం కుంభమేళా అథారిటీ ఆఫీసును సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యల గురించి మంత్రి బృందానికి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2027లో గోదావరి పుష్కరాలు, ప్రయాగ్రాజ్ కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూమ్, స్నాన ఘాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ బృందం కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై అధ్యయనం. ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రయాగ్రాజ్లో పర్యటించింది. కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం ఈ పర్యటన చేపట్టింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కుంభమేళాలో మంత్రులు, అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ చేరుకున్న మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరుల బృందం కుంభమేళా అథారిటీ ఆఫీసును సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల గురించి మంత్రి బృందానికి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూమ్, స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి మంత్రి బృందం పరిశీలించింది. జలసాల కోసం దారి దోపిడీలకు పాల్పడే ముఠా గుట్టును కంకిపాడు పోలీసులు రట్టు చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 4గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10,000 నగదు, 6.50 లక్షల విలువ చేసే 5 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు గన్నవరం డీఎస్పీ సిఐ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా నిందితులంతా బైకులపై ఫీడ్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టులు చేస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దారి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. వీరిపై గన్నవరం, ఆత్కూరు, పెనమలూరులో ఒక్కొక్కటి, కంకిపాడులో 2 బైక్లను చోరీ చేయగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వీళ్ళందరికీ ఎలా పరిచయం అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఈ కేటీఎం బైకులతో వాటితో వీళ్ళు స్టంట్స్ చేస్తారు. స్టంట్స్ అంటే రీల్స్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రీల్స్ చేస్తూ వీళ్ళు ఒకరికొకళ్ళు ఆ విషయంలో పరిచయం అయ్యి మొత్తం ఈ 5గురు కూడా దానికి అవసరమైన డబ్బులు జల్సాలకి అప్పుడు ఇలా దొంగతనం చేద్దామని ముందు బైకుల తర్వాత హైవేలో ఏదన్నా మనుషులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుందామనే ఒక ఆలోచన అన్నమాట. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర 2047 కేవలం తేదీని జోడించడం తప్ప కొత్తదనం లేదని విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ వచ్చే 4-5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టత లేదన్నారు. సూపర్ 6 పథకాలపై స్పష్టత ఇవ్వకుండా డిఎస్సి పోస్టుల గురించి గొప్పలు చెప్పారని అన్నారు. తొలి సంతకం ప్రకారం నవంబర్లో టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదో చెప్పలేదు అని విమర్శించారు. మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు జూన్ 12న పెట్టారు. నవంబర్ 6 లాగా ఈ డిఎస్సి భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పారు. ఇవాళ నవంబర్ 6 వెళ్ళిపోయి డిసెంబర్ 6, జనవరి 6, ఫిబ్రవరి 6 దాటిపోయింది. ఎప్పటిలోగా డిఎస్సి భర్తీ చేస్తారనేటటువంటి స్పష్టత కూడా గవర్నర్ గారి ప్రసంగంలో లేదు. చివరిగా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి కూడా ఒక్క మాట కూడా లేదు. మొత్తం 40 పేజీల ప్రసంగంలో ఒక మాట, ఒక లైన్ 12వ వేతన సంఘం గురించి అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దాని నియామకం, వీటికి సంబంధించిన అంశాలు లేవు. అనేక బకాయిలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు కూడా లేవు. టోటల్గా పీడీఎఫ్ తరఫున మా అభిప్రాయం ఏంటంటే ఈ బడ్జెట్, ఈ గవర్నర్ ప్రసంగం నిర్దిష్టంగా, స్పష్టంగా లేదు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఏవీ కనిపించలేదని, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టమైన కాలపరిమితి లేదన్నారు. స్వర్ణాంధ్ర 2047 కేవలం తేదీని జోడించడం తప్ప కొత్తదనం లేదు అని విమర్శించారు. ఒక్క మాట కూడా ఇందులో ప్రస్తావన లేదు. అందువల్ల అది మభ్య పెట్టారనంటే
దాని గురించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ గవర్నర్ ప్రసంగం 38 పేజీలు, అలాగే నీటిపారుదల లేకుంటే ప్రాజెక్టులు లేకుంటే ఇతరత్ర ఏదో అమరావతి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్దిష్టత లేకుండా ఏదో గవర్నర్ ప్రసంగం చేయాలి బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా అనేటువంటి పద్ధతులు, ఏదో ఒక దారి కనిపించినటువంటి పద్ధతిలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉందని చెప్పి పీడీఎఫ్ తరఫున స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం కేవలం పదజాలానికే పరిమితమైందని, గ్రాఫికల్ స్వభావంతో ఉందన్నారు. అతనికి ఏ విధమైనటువంటి సహాయం ప్రభుత్వాల నుంచి ఇవ్వాలనేది కూడా ఫీల్డ్లో ఇచ్చేది లేదు. మేము ఆన్లైన్లో లేదా టెక్నికల్లో లేదా వాట్సాప్ ఈ గవర్నెన్స్ అని చెప్తున్నారు తప్ప అది మన రాష్ట్రానికి మన వ్యవసాయ రంగానికి ఉపయోగపడేది కాదు. ఆ విధంగా వాస్తవికతకే ఉపయోగపడే అంశాలు లేకుండా ఇదేదో గ్రాఫిక్ ప్రసంగంలాగానే ఉంది తప్ప వాస్తవానికి రాష్ట్రానికి ఉపయోగపడే ప్రసంగంగా లేదనేది. అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల జయప్రదానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. కృష్ణానదిలో పుణ్యస్థానాలకు నీరు లేకపోవడంతో జల్లు స్నానం చేయాలని భక్తులకు సూచించారు. బందోబస్తు పటిష్టం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల జయప్రదానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. అమరేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ కె శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణానదిలో పుణ్య స్నానాలకు నీరు లేకపోవడంతో జల్లు స్నానం చేయాలని భక్తులకు సూచించారు. బందోబస్తు పటిష్టం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు కలిగితే 112 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. తొలుత కలెక్టర్ ఎస్పీ ఆలయంలో స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వామి శేష వస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంతరెడ్డి, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, ఆలయ ఈవో సునీల్ కుమార్ పాల్గొన్నారు. రథాన్ని ఫ్రీగా వెళ్లే విధంగాను రథాన్ని లాగేవాడికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు భక్తులు ఉంటే సరిపోతుంది. అట్లాగే రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఎవరైనా రథానికి సంబంధించి తాకడం కానీ కొబ్బరికాయలు కానీ ఏమైనా కొట్టాలంటే అప్పుడు ఇక్కడ చేస్తారు. కానీ ఎన్ రూట్లో దారిలో మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అదొక విజ్ఞప్తి పోలీస్ నుంచి జరిగింది. ఎవరైనా కూడా మీ పట్ల ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా 112 కాల్ ఉంది, మీరు కూడా 112 కాల్కి చేయండి, పోలీసు రెస్పాండ్ అవుతారు. ఈ ఫైర్ అండ్ మెడికల్ విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. ఎవరైనా స్విమ్మింగ్ కొద్దిగా ఈతకు ఎవరైతే స్నానాలు చేయడానికి వస్తారో ఆ స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు ఏదైతే జల్లు స్నానాన్ని ఏర్పాటు చేశారో దాన్ని ఉపయోగించుకోవాల్సిన పూర్తిగా తగ్గించి ఆ రోజున అనవసరంగా ఈతని అదని చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ పుణ్యస్నానం ఏదైతే ఉంటుందో దాన్ని అధికారులు ఏ విధంగా అయితే మీకు కేటాయించారో అదేవిధంగా స్నానం చేసి మీ తాలూకా దర్శనం చేసుకోవాల్సిందిగా. గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం నెలకొంది. కాళీ గార్డెన్స్ రోడ్లోని గోశాల వద్ద విద్యుద్ఘాతంతో 4 మృతి చెందారు. గోశాల సంపులో వ్యర్థాలు తొలగించే క్రమంలో ప్రమాదం జరిగింది. సంపు లోపల ఉన్న మోటార్ నుంచి విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ తగిలి 4 మృతి చెందారు. గుంటూరు జిల్లా పెదకాకినిలోని శ్రీ కాళీ వనాశ్రమ గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికతీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, 1 రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుందని తెలియజేశారు. కానీ మోటారు రిపేరు రావడంతో సంపులోకి దిగిన యువకుడికి షాక్ తగలడంతో ఒకరిని కాపాడేందుకు ఒక్కొక్కరిగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈ మృతుల 3 తెనాలికి చెందిన వారిని, 1 సత్తెనపల్లికి చెందిన వ్యక్తిని తెలియజేశారు. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈరోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అదిని కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది, అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చింది అన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ 3rd పర్సన్, మళ్ళీ వాళ్ళని కాపాడడానికి 4th పర్సన్, ఇలాగా 4 కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది. దీంట్లో 3 కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు, 1 మనకి సత్తెనపల్లి చెందిన వాళ్ళు.
సో నలుగురు బాడీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్, అన్ఫార్చునేట్గా జరిగింది. ప్రణాళిక క్రమశిక్షణతో చదివితే మంచి ర్యాంకులు వస్తాయని కేబిఎన్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ అన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జేఈఈలో 13వ ర్యాంక్ సాధించిన విజయవాడ కేబిఎన్ విద్యార్థి యశ్వంత్ సాయిని అభినందించారు. జేఈఈలో 13వ ర్యాంకు సాధించిన విజయవాడ కేబిఎన్ విద్యార్థి యశ్వంత్ సాయిని కళాశాల కమిటీ అధ్యాపక బృందం సత్కరించింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రణాళిక క్రమశిక్షణతో చదివితే మంచి ర్యాంకు వస్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యశ్వంత్ సాయి ఎంతో కష్టపడి చదివి ర్యాంకు సాధించడం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. యశ్వంత్కు సహాయ సహకారాలు అందించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. యశ్వంత్ సాయిని కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, కమిటీ సభ్యులు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామారావు, సుజాత, టి శేషయ్య, ప్రిన్సిపల్ నరేంద్ర, వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు. నేను మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో నాకు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది సాధించడంలో నా కృషి, మా కాలేజ్ కృషి మరియు మా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. మరియు నన్ను చిన్నప్పటి నుండి నా 6th నుండి మా అజయ్ సురేంద్రనాథ్ గారు నన్ను చదివిస్తున్నారు. క్లాస్లో చాలా డీసెంట్గా చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నైట్ టైం కూడా బాగా కష్టపడేవాడు. ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. ఒక మంచి ప్రణాళికతో మంచిగా హార్డ్ వర్క్ చేసి పేరెంట్స్ కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉన్నా సరే వాడు చాలా బాగా కష్టపడేవాడు. మంచి ర్యాంక్ సాధించాడు. సంస్థకి, మాకు, వాళ్ళ తల్లిదండ్రులకి, స్పాన్సర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు. ఈ సందర్భంలో ఆ విద్యార్థికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇది మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పేరెంట్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ ఈ ఉదంతంతో మిగిలిన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు, అలాగే మా ఎస్కేపీవి కేబిఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి పిల్లల్ని వెలికితీసి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరింత మంది పిల్లలు వెలుగులోకి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఆల్ ఇండియా 13th ర్యాంక్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి మేము మా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా, అలాగే మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా స్పెషల్ ప్రోగ్రామ్ వేసి మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ డ్రాయింగ్ అన్ని డిఫరెంట్ కోర్సులు అన్నీ బాబు కష్టపడ్డాడండి. అలాగే స్టాఫ్ కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటూ ప్లాన్తో మాకు రామారావు గారు, హరిగోపాల్ గారు, అలాగే మెయిన్ మా సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ప్రోద్బలంతో ఇవన్నీ మేము సాధించగలిగామండి. అలాగే మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా యువ సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారండి. అందరూ చేయడం వల్ల మేము సాధించగలిగాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.